మొదట్లో ఆలోచనతో మొదలవుతుంది. సో ఎనీ యాక్షన్, మనం చేసే ప్రతి ఒక్క పని కూడా మొదట్లో ఇట్ విల్ బీ ఇన్ ద ఎనర్జీ ఫామ్, ఇన్ ద థాట్ ఫామ్. థాట్ నుంచి అది రియాలిటీ కింద మారుతుంది. సో మనం దాన్ని ఎంత గట్టిగా దాన్ని మనం ఎంఫసైజ్ చేస్తామో, దాన్ని ఎంత గట్టిగా మనం దాని వైబ్రేషన్ ఆర్ ఎనర్జీ మనం యాడ్ చేస్తామో, అది మేనిఫెస్టేషన్గా కింద మారుతుంది. సో చాలా శాతం మనం జీవితంలో మనం చేసే ప్రతి పని కూడా మనము ఆలోచన కంటే కూడా మనము ఆలోచనలో కాంట్రవర్సింగ్, అంటే మనం అనుకునే గోల్, మనం బిహేవ్ చేసే పద్ధతి, ఈ రెండిట్లో ఈ కాంట్రవర్స్ రావడం మూలాన మనం చాలా వరకు సాధించాలా అన్నది సాధించలేకపోతాం. చాలా వరకు మనకి ఏంటి అంటే ఏదైనా ఒక మోటివేషనల్ టాక్ విన్నప్పుడు కంప్లీట్గా ఎనర్జైజ్డ్ పెప్పప్ అయిపోతాం. కొంతసేపు వరకు ఇట్ ఇస్ సో ఎగ్జైటింగ్. మళ్ళా కొంతసేపు తర్వాత వీఆర్ బ్యాక్ టు అవర్ నార్మల్ సెన్స్. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? విన్నంత వరకు చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. యూ ఫీల్ సో థ్రిల్, హ్యాపీ, యూ క్లాప్, యూ డాన్స్, ఎక్దమ్ హైలీ మోటివేటెడ్గా ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళంగానే ఏమవుతుంది? యు ఆర్ బ్యాక్ టు యువర్ స్క్వేర్ వన్.